హలో ఫ్రెండ్స్, ఈక్విటీగా సమర్పించే మార్కెట్ సెట్ క్లోజ్ స్వాగతం. ఇక బడ్జెట్ అయిపోయింది లాస్ట్ వీక్. అదేవిధంగా ట్రంప్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మార్కెట్ ని ప్రభావితం చేయడం తగ్గింది కొంచెం అని చెప్పొచ్చు. అఫ్ కోర్స్ ఈ రోజు ఢిల్లీలో ఎలక్షన్స్ ఉన్నాయి అండ్ ప్రాబ్లీ ఐ థింక్ ఈ రోజు వచ్చే ఎగ్జిట్ పోల్ న్యూస్ కానీ లేకపోతే ఎల్లుండి వచ్చే ఐ థింక్ రిజల్ట్స్ ఆఫ్ ఢిల్లీ కానీ లేకపోతే ఆర్బీఐ పాలసీ ఈ వారంలో ఏదైతే ఉందో ఇవన్నీ కూడా టోటలీ ఈవెన్చువల్లీ డిస్కౌంట్ అయిపోతాయి అండ్ ప్రాబ్లీ ఏది మాట్లాడుతుంది మార్కెట్లో అంటే కనుక ప్రైస్. సో దాని మీద ఫోకస్ అనేది మనం కంపల్సరీగా చేయాల్సిన టైం ఇది. సో లాస్ట్ 2 డేస్కి ఏదైతే ఒక బిగ్ ర్యాలీ వచ్చిందో నిఫ్టీ ఈరోజు పాస్ తీసుకుందని చెప్పుకోవచ్చు. సో ఆల్మోస్ట్ 60 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయినాక గ్లోబల్ మార్కెట్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ ఈరోజు ఒక సెల్ ఆఫ్ కి గురి అవటం చూసాం. 22,786 నుంచి 23,800 అంటే ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ పెరిగినాక ఈ పాజ్ అనేది డెఫినెట్లీ ఉండాలి. అండ్ కరెక్షన్ వచ్చింది అంటే కనుక ఇట్ విల్ బి వెరీ వెరీ గుడ్ హెల్దీ కరెక్షన్ అని చెప్పొచ్చు. 23,620 ఏదైతే 200-డే మూవింగ్ యావరేజ్ ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేసింది ఈవెన్ ఈ రోజు కూడా. అండ్ ఈరోజు క్లోజింగ్ డే లో దగ్గర అయినప్పటికీ 23,680 దగ్గర క్లోజ్ అవటం చూసాం. స్టిల్ 60 పాయింట్స్ అవే ఫ్రమ్ ద 20-డే మూవింగ్ యావరేజ్. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే కనుక బేస్ సబ్స్టాన్షియలీ హైయర్ సైడ్ కి వస్తుంది చూస్తున్నాం మనం. సో ఆల్ దీస్ డేస్ 22,800 అనుకున్న బేస్ కాస్త ఇప్పుడు 23,300 కి షిఫ్ట్ అవటం చూసాం. ఒకవేళ మార్కెట్ కరెక్ట్ అయ్యి 200 పాయింట్స్ ఇన్ కేస్ వచ్చింది రేపు ఈవెంట్ వల్ల అంటే కనుక ఏదైతే మనం ఎలక్షన్ ఐ థింక్ బడ్జెట్ అప్పుడు చూసాం అలాంటి కరెక్షన్ వస్తే అది బయింగ్కే మనం యూజ్ చేయాలి. బట్ 23,200 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ కూడా మెయింటైన్ చేయాలి. ఈ స్టేజ్ లో 24,089 ఏదైతే స్వింగ్ హై ఉందో అది రెసిస్టెన్స్ పాయింట్ గా చూస్తాం మనం. ఈరోజు 23,800 ఆల్రెడీ రావటం చూసాం. రెసిస్టెన్స్ జోన్ లోకి ఎంటర్ అయినప్పుడు డెఫినెట్లీ ఇలాంటి ప్రాబ్లీ ప్రాఫిట్ బుకింగ్ అనేది మనకి చాలా చాలా సర్వసాధారణంగా మనం చెప్పుకోవచ్చు. అగైన్ ఈరోజు సెకండ్ డే ఆఫ్ ర్యాలీ చూసాం మనం. ప్రాబ్లీ పిఎస్యు నేమ్స్ లో టాప్ గెయినర్స్ లో అదే నిలిచింది మనం చెప్పుకోవాలి. ఈ రోజు మనం ఓఎన్జీసీ 2% పెరగటం చూసాం. అదేవిధంగా బీపీసీఎల్ కానీ బిఈఎల్ కానీ కోల్ ఇండియా పవర్ గ్రిడ్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. మెటల్స్ లో ఈ రోజు పాజిటివిటీ అనేది రావటం చూసాం. హిండాల్కో అండ్ టాటా స్టీల్ లాంటి స్టాక్స్ లో అదానీ గ్రూప్ పాజిటివ్ గా ట్రేడ్ అయింది. ఇక ప్రైవేట్ బ్యాంక్స్ లో ఏవైతే నిఫ్టీలో ఉన్నాయో బ్యాంక్స్ లైక్ హెచ్డిఎఫ్సి ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. కోర్స్ ఫార్మా కూడా స్వల్ప గెయిన్స్ తోటే క్లోజ్ అవుట్ చూసాం. ఇంకా వీక్ అయిన సెక్టర్స్ ఏది అంటే కనుక ప్రాబ్లీ రిజల్ట్స్ రియాక్షన్ ఫస్ట్ అని చెప్పుకోవాలి. బికాస్ ఏషియన్ పెయింట్ ఒక 3.5% క్రాక్ అవటం చూసాం. బిగ్గెస్ట్ లూజర్ గా నిలిచింది. అదేవిధంగా టైటాన్ 3% దాకా కరెక్ట్ అయింది. ఈ రెండు కంపెనీస్ కూడా నిన్న రిజల్ట్స్ ఇవ్వటం చూసాం. అదేవిధంగా ఎఫ్ఎంసీజీ నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో సెకండ్ డే ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్ రావటం చూస్తున్నాం. సో బడ్జెట్ రోజు అయితే మనీ టోటలీ ఈ సెక్టర్ షిఫ్ట్ అయిందో అది కొంచెం బయటికి రావటం చూస్తున్నాం. ప్రాఫిట్ బుకింగ్ అవటం చూస్తున్నాం. సో నెస్లే, లీవర్, బ్రిటానియా, టాటా కన్స్యూమర్ లాంటి స్టాక్స్ వీక్ అవటం చూసాం. అదేవిధంగా ఇన్ఫ్రా స్పెండింగ్ ఎక్కువ ఉండదు అన్న దీంతో ఎల్ఎన్టీలో ఈరోజు సెల్లింగ్ కూడా రావటం చూసాం. కొన్ని ఐటీ నేమ్స్ ఏవైతే ఉన్నాయో టెక్ మహీంద్రా లాంటి, టీసీఎస్ లాంటి స్టాక్స్ లో సెల్లింగ్ అనేది రావటం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ ప్రాబ్లీ ఒక డోజీ బార్ ఫార్మేషన్ జరిగింది ఈ రోజు. సో బుల్స్ బేర్స్ ఫైట్ చేశారు చాలా చాలా నారో రేంజ్ లో. బట్ ఎవరు విన్ అవ్వలేదని ఒక ఇండికేషన్ ఇస్తుంది. 5208 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో దానిపైన 200-డే మూవింగ్ యావరేజ్ దానిపైన క్లోజ్ అవటం చూసాం. బ్యాంక్ నిఫ్టీ బేస్ అనేది కూడా సబ్స్టాన్షియలీ పైకి రావటం చూస్తున్నాం. ఇంతకుముందు 47,800 అనుకుంది, ఇప్పుడు 48,900 కి రావటం చూసాం. ఒక 1,300 పాయింట్స్ అప్ ఉన్నాం మనం ఇప్పుడు. ఒకవేళ 500 to 700 పాయింట్స్ కరెక్ట్ అవుతాయి కనుక ఇట్ విల్ బికమ్ ఏ బై. సో బ్యాంక్ నిఫ్టీ కూడా బై ఆన్ డిప్స్, బట్ 49,600 కింద స్టాప్ లాసెస్ మస్ట్ అని చెప్పుకోవాలి. వెరీ షార్ట్ టర్మ్ ట్రేడర్ అంటే 607 పాయింట్స్ కింద. అండ్ అప్పర్ సైడ్ స్వింగ్ హై చూస్తే 51,671 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఆర్బీఐ ప్రభావితం చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. ఎందుకంటే ఆర్బీఐ డిసిషన్ బట్టే బ్యాంక్ స్టాక్స్ కూడా మూవ్ అవుతాయి కాబట్టి. ఈరోజు టాప్ గెయినర్స్ లో పబ్లిక్ సెక్టర్ నేమ్స్ ఏదైతే మనం నిఫ్టీలో చూసాం అవే నిలిచినాయని చెప్పాలి. బ్యాంక్ ఆఫ్ బరోడా, క్యాన్ బ్యాంక్ more than 3% దాకా గెయిన్ అవటం చూసాం. పిఎన్బి 1.5%. బట్ సర్ప్రైజింగ్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిగ్గెస్ట్ లూజర్ 1.7%. అది కాంట్రా సెల్ ఆఫ్ కింద మార్కెట్ లో రావటం చూసాం. కొన్ని ప్రైవేట్ నేమ్స్ లైక్ ఫెడరల్, ఇండస్ ఇండ్ లాంటి స్టాక్స్ లో కొద్ది బయింగ్ అనేది రావటం చూస్తున్నాం. ఇక ఎఫ్&ఓ నేమ్స్ లోకి వెళ్తే కనుక సిమిలర్ స్టోరీ, షార్ట్ కవరింగ్ ర్యాలీ కొనసాగిందనే చెప్పాలి ఈరోజు అగైన్. సో కొత్తగా యాడ్ అయిన నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఎఫ్&ఓ నేమ్స్ నవంబర్ లో వాటిల్లోనే ఎక్కువ బయింగ్ రావటం చూసాం. స్టాక్స్ లైక్ క్యాంప్స్ కానీ, యాంజిల్ కానీ, లేకపోతే సైంట్ కానీ, అదానీ గ్రీన్, పాలసీ బజార్, ఎన్సీసీ, పేటిఎం ఈ స్టాక్స్ అన్నింటిలో కూడా బయింగ్ రావటం చూసాం. అపార్ట్ ఫ్రమ్ దట్
మనకి పబ్లిక్ సెక్టర్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మంచి బయింగ్ ఇంట్రెస్ట్ రావటం చూసాం. సేమ్ యాజ్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ టైప్స్ బయింగ్ వీటిలో కూడా చూసాం. ఆయిల్ ఇండియా, ఐజీఎల్ కానీ లేకపోతే ఆర్ఈసి, హిందుస్థాన్ ఏరోనాటిక్స్. సో సెక్టర్ తో పని లేకుండా అన్ని పిఎస్యూ నేమ్స్ లో ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది రావటం చూసాం. ఫార్మాలో దిస్ లాట్ ఆఫ్ యాక్షన్ అని చెప్పాలి, ఎస్పెషలీ మిడ్ క్యాప్ ఫార్మా నేమ్స్ లైక్ బయోకాన్, లారస్ లాంటి స్టాక్స్ ఒక మంచి అప్ మూవ్ రావటం విషయం. సో లారస్ లో ఒక సిగ్నిఫికెంట్ మూవ్ మనం అబ్జర్వ్ చేసాం ఈ రోజు. ఈ స్టాక్ ప్రీవియస్ ఆల్ టైమ్ ప్రీవియస్ స్వింగ్ హై 619 అండ్ ఈ రోజు 630 దగ్గర క్లోజ్ అవటం విషయం. సో ఈ 630 అనేది ప్రాబ్లీ ఏదైతే 2022 హై ఉందో దాని అబౌవ్ క్లోజ్ అవటం విషయం 626.3. సో నెక్స్ట్ 663 దగ్గర ఒక మైనర్ రెసిస్టెన్స్ ఉంటుంది లారస్ లో ఇప్పుడు, అండ్ ఇట్స్ హెడింగ్ టువర్డ్స్ ఆల్ టైమ్ హై అని చెప్పాలి నెక్స్ట్ కపుల్ ఆఫ్ మేబీ క్వార్టర్స్ లో అని చెప్పుకోవచ్చు. సో ఆల్ టైమ్ హై దీన్ని 723 2021 లో అది రావటం చూసాం. అండ్ సపోర్ట్ పాయింట్ సిగ్నిఫికెంట్లీ పైకి రావటం చూస్తాం లారస్ లో, విచ్ ఇస్ 20-day మూవింగ్ యావరేజ్ 583. అఫ్ కోర్స్ అబరేషన్స్ వస్తాయంటే డెఫినెట్లీ వస్తాయి, ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనం చూసాం స్టాక్ 1 డేలోనే 610 నుంచి 500 దాకా పడిపోయి విత్ ఇన్ నెక్స్ట్ 4-5 days లో టోటల్లీ రీకోప్ అయింది. సో ఇలాంటి వోల్టాలిటీని ఎవరైతే యూనో ఫేస్ చేయగలరో ప్రాబ్లీ వాళ్ళకి ఇలాంటి స్టాక్స్ డెఫినెట్లీ వన్ షుడ్ ట్రై టు ఎక్స్ప్లోర్. 580, 590 వచ్చిందంటే కనుక లారస్ విల్ బికమ్ అగైన్ బై. అండ్ క్యాపిటల్ గుడ్స్ లో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా సెల్లింగ్ వచ్చిన ఏబీబీ, సిమెన్స్ లాంటి స్టాక్స్ లో ఒక మంచి పాజిటివిటీ బయింగ్ రావడం చూసాం. అండ్ వీక్ అయిన సెక్టర్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక మేబీ ప్రాఫిట్ టేకింగ్ అనుకోవచ్చు. లాట్ ఆఫ్ ప్రాపర్టీ స్టాక్స్ లైక్ గోద్రేజ్ ప్రాపర్టీస్, ప్రెస్టేజ్ లాంటి స్టాక్స్ లో ఎఫ్ఎంసీజీ ఎక్కడైతే నిఫ్టీలో వీక్ అయింది ఇక్కడ కూడా అదే ఇండికేషన్ మనకు కనపడింది. మ్యారికో అండ్ డాబర్ లాంటి స్టాక్స్ వీక్ అయ్యాయి. అదేవిధంగా ఏషియన్ పెయింట్ బికాస్ దానిలో సెల్ ఆఫ్ కి రావడం తోటి దాని క్లియర్ రిఫ్లెక్షన్ బడ్జెట్ లో కూడా కనపడింది, అది కూడా కొద్దిగా వీక్ అటెడ్ అవుతుంది విషయం. ఇక క్యాష్ నేమ్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక అగైన్ ఇట్స్ ఫార్మా నేమ్స్ విచ్ హావ్ గాన్ అప్. అది కూడా మిడ్ క్యాప్ ఫార్మా నేమ్స్ లోనే ఎక్కువ ఇంట్రెస్ట్ కనపడింది అని చెప్పొచ్చు. సో స్టాక్స్ లైక్ ప్రాబ్లీ విమ్తా ల్యాబ్స్, వీనస్ రెమెడీస్ లాంటివి బిట్వీన్ 13-20% దాకా కూడా పెరగటం చూసాం. అదేవిధంగా మోతిలాల్ ఒక 10% పెరిగింది ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. అండ్ కొన్ని బిట్ అండ్ డౌన్ నేమ్స్ ఆర్ మేబీ వాల్యూ బయింగ్ ఆర్ మ్యూచువల్ ఫండ్ బయింగ్ అనుకోవచ్చు. సో జ్యోతి స్ట్రక్చర్ కానీ, జ్యోతి సిఎన్సి కానీ, కళా మందిర్ కానీ, అదే ఫార్మా నేమ్స్ లో స్టార్ కానీ, లేకపోతే హిందుస్థాన్ జింక్ కానీ, రెడింగ్టన్, అరవింద్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ. సో ఇవన్నీ కూడా మనం గమనిస్తే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా ఒక మంచి బీట్ అండ్ డౌన్ నేమ్స్, వీటన్నిటిలో కూడా ఒక గుడ్ బైబ్యాక్ ఆర్ బయింగ్ రావటం విషయం. ఇంకా లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా ఎఫ్ఎంసీజీ అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఏవైతే ప్రాఫిట్ బుక్ బయింగ్ కి గురయ్యాయో, సేమ్ మనకి ఎక్కడైతే ఎఫ్ఎంసీజీ నెగటివ్ గా ట్రేడ్ అయిందో ఈ స్పేస్ కూడా కొద్దిగా క్యాష్ సెగ్మెంట్ లో కూడా ప్రభావితం చూపింది. సింఫోనీ ఒక 8% క్రాక్ అవుట్ అని చేసాం. అదేవిధంగా కొన్ని నేమ్స్ లైక్ ఫుడ్స్ అండ్ నేమ్స్ కానీ, స్విగ్గీ కానీ, జొమాటో కానీ ఇలాంటి స్టాక్స్ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. అదేవిధంగా స్టాక్స్ లైక్ నైకా ఇలాంటివన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. ప్రాపర్టీ నేమ్స్ కూడా కొన్ని నేమ్స్ లైక్ శోభా ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుట్ అని చూస్తున్నాం. సో రేపటి ఎర్లీ మార్కెట్ ప్రాబ్లీ ఈ రోజు ఎగ్జిట్ పోల్ కి రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇన్ కేస్ ఢిల్లీలో ఎవరు వస్తున్నారు అన్న వార్తలు రావడంతో. ఒకవేళ మార్కెట్ ఫేవర్ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటే కనుక మేబీ మార్కెట్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, అదర్వైజ్ నెగటివ్ గా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏదైనప్పటికీ ఇది ఒక ఓన్లీ వన్ పాసింగ్ ఈవెంట్ తప్ప నథింగ్ స్పెసిఫిక్ అని చెప్పుకోవచ్చు. ఎల్లుండి యాక్చువల్లీ రిజల్ట్స్ అనేవి అనౌన్స్ అవుతాయి ఢిల్లీలో ఏవైతే ఎలక్షన్స్ జరిగాయి ఈ రోజు. సో వాటి కోసం కూడా మార్కెట్ వెయిట్ చేస్తుంది. ఆల్ ఇన్ ఆల్ ఒక రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా. సో బై ఆన్ డిప్ స్ట్రాటజీని యూజ్ చేయమని మా సజెషన్. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.